దేవునామ సూత్రాలు మీ ఎందుకు వందనాలు. దేవుని మాటలు కాసేపు ఎందాం శ్రద్ధగా. దేవుడు భక్తుడైన దావీదు మహారాజు చెబుతున్నాడు, రాజువైన నా దేవా నిన్ను గణపరిషదను, నీ నామమును నిత్యము స్తుతించదను. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము అనుగ్రహింప సౌఖ్యము కానిది అని దేవుడు చెబుతున్నాడు అనమాట. దావీదు చెబుతున్నాడు అనమాట. రాజా నిన్ను స్తుతించదనని చెబుతున్నాడు అనమాట. రాజంతటోడే దేవుణ్ణి, రాజా నీ నామాన్ని స్తుతిస్తాను, నిత్యం స్తుతిస్తాను నేను అని చెబుతున్నాడు రాజు. మనం స్తుతిస్తలా దేవుని మనసు వెళ్తున్నాం చర్చికి, మనసారా స్తుతిస్తున్నామా? స్తుతిస్తలా. దేవుడు వాళ్ళేమో పాట పాడుతుంటే మనకు కాదులే అని మెల్లకుండా కూర్చుంటున్నాం. దేవుడు వాక్యం చెబుతుంది అక్కడ లేఖనం, దేవుణ్ణి 10 తంతుల సితారతో నిన్ను స్తుతిస్తా గణపడతా అంటున్నాడు దావీదు మహారాజు. 10 తంతులు అంటే ఏంటి? ఈ ఏళ్ళు, వీటితో స్తుతించాలి దేవుణ్ణి. మన శక్తి కొలది ఆయన్ని స్తుతించాలి. మన కొరకు, ఆయన కొరకు కాదు, మన కొరకు మనం స్తుతించాలి. దేవుని మనం స్తుతించామనుకో రెక్కలకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. టప్పట్లో స్తుతించామనుకో రెక్కల్లో ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, అట్లా ఉండాలి. అంతేగాని ఆ ఎలి కూర్చుని బాసి బట్టలేసి కూర్చుని ఏదో పెళ్లి భోజనానికి వెళ్ళి కూర్చున్నట్టు భోజనానికి కూర్చుంటారు వెళ్ళి, కదలరు మెదలరు. అట్లా ఉంటే దేవుడి కార్యాలను మీ ఎడలెట్ట చేస్తాడు? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు నీ శక్తి కొలది ఆరాధించమన్నాడు దేవుడు. రాజు అంతటోడే ఆయన్ని ఆరాధిస్తున్నాడు శక్తి కొలది. ఎందుకు? మందసం ఎదుట దావీదు మహారాజు రాజు అయి ఉండే ఒక సామాన్యులేగా గోను పట్ట కట్టుకుని దేవుణ్ణి మందసం ఎదుట ఆరాధించాడంట. ఎంతో మైమారిపోయాడంట. అట్లాంటి రాజు స్తుతిస్తున్నాడు, గణపడుతున్నాడు దేవుని. మనం ఎంత వాళ్ళ ముందు, రాజుకు ఎన్ని పనులు ఉంటాయి? ఎన్ని పనులున్నా దేవుని స్తుతిస్తాం మాంతలా. అలా స్తుతించేవాడు కాబట్టి దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. నువ్వు కాదు స్తుతించు నిన్ను అంటాడు. ఆనాడు ఉన్న దేవుడు దావీదు దేవుడు మన దేవుడు కాకుండా పోవడం. దావీదు దేవుడే మన దేవుడే దావీదు దేవుడు. నువ్వు దేవుణ్ణి ఆరాధించక ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. అంతేగాని దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు బట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదంగా ఉండాలి. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తలా దేవుణ్ణి గణపరచాలి. మన శక్తి కొలది ఆయన ఆరాధిస్తే మన కార్యాలు దేవుడు నూతన పరుతాడనమాట, కార్యాలు చేస్తాడు. నన్ను గణపరుచు, నేను గణపరుతా అంటున్నాడు దేవుడు. అలాంటి దేవుడు వాగ్దాన పూర్ణుడు, ఎంత గొప్ప దేవుడైనా ఎందుకు పనికిరాని మన కొరకు వచ్చాడు. వచ్చి సిలువ రక్తాన్ని సిందించి మన కొరకు ఎంతో ప్రాణత్యాగం చేశాడు అన్నమాట. ఆ దేవుణ్ణి మనం స్తుతించకుండా కనపరచకుండా పెడసేవని పెడుతున్నాం అన్నమాట. మందిరానికి వెళ్ళి ఆరాధిస్తలా పాస్టర్ గారు వాక్యం చెప్పాడనుకో మన కథలే అనుకుని బాసి బట్టలేసి కూర్చుని ఆ సెల్ల ముందేసుకుని ఆ సెల్లకి వెళ్ళుకుంటారు. సెల్ల అని కెలుకుంటారు.
ఏంటి ఆ మనసు ఏంటి? సాయితానం మిమ్మల్ని మాయలో పెట్టేసిందన్నమాట. దేవుడు ఆశీర్వాదం పొందుకోకుండా మిమ్మల్ని మాయలో పెట్టేసింది. మాయలో పెట్టేసి ఇట్లా చేస్తుంటే అది చెప్పినట్టుగా చేస్తున్నారు మీరు. సాతాను చెప్పినట్టుగా చేస్తున్నారమ్మా. ఒకటి, ఒళ్ళు సుఖపెట్టినోడు ఎవడైనా దేవుని గణపరచలేడు. నీ శరీరము నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని గణపరచు, అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు గణపరచుకొని ఉంటాడు, కానీ వేస్తుంది దేవుడు కాదు. ఆయన నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకస్తుడు. నిన్న నేను ఏకరీతిగా ఉన్నాం, ఒకే రీతిగా ఉన్నాయి. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు మాట. తల్లి మరిచినా తండ్రి విడిచినా బిడవను ఎడుబాయని అంటున్నాడు. ఎడవక ఆయన మనల్ని నడిపిస్తుంటే మనమేమో పెడచెవి పెట్టేసి ఆయన ఆరాధించకుండా ఏంటి ఆరాధించేది అని మనం పెడచెవి పెడుతున్నామాట. ఆ సెల్ల చూసుకో. సెల్ల ఏంటి అందుట్లో ఉండేదంతా ఏంటి? లోకం. లోకం అంటే ఏంటి? లోకంలో ఏమని అన్నాడు దేవుడు? శరీరాశ, నేత్రాశ, జీవడము అవన్నీ నీ చేతిలోకి వచ్చి నీవు ఇప్పుడు అవి నువ్వు చూస్తున్నామాట. దేవుడి చిత్తం నెరవేర్తల్లా. నువ్వు పోను ఉంటే మంచిదే, అది ఆత్మీయంగా వాడుకోవచ్చు. ఆత్మీయంగా వాడుకుంటే ఆత్మీయంగా పోను నీకు ఆత్మీయ పోనుగా చక్కగా వాడుకుని అది వాడుకున్నప్పుడు వాడుకో, నీకు మంచి అది పోను అన్నమాట. ఎవరైనా ఏ మాట అయినా కబురు చెప్పగలరు నీకు, నువ్వు ఎవరికైనా చెప్పగలవు. ఫోన్ ఉంటే మంచిదే. కాకపోతే మనలోనే ఉంది ఏది మంచిగా వాడాలో, ఏది మంచిగా వాడకూడదో, ఏ టైంలో వాడాలో, ఏ టైంలో వాడకూడదో మనకు తెలియకుండా వాడుతామన్నమాట. అదేమంటే అహంకారం అనకూడదు మనిషికి. ఏంట్లే మనం ఏంటి వినేది? శ్రద్ధగా వినేది ఎట్లే, ఆయన ఆరాధించేది ఎట్లే, ఏదో ఈ పాస్టర్ గారు గోడ పళ్ళక ఏదో కాసేపు నిలబడినట్టు ఉంది అక్కడ. అంతేగాని దేవుణ్ణి నువ్వు అందుకే అన్నాడు దేవుడు, వీళ్ళందరూ నన్ను ఆరాధిస్తలా, వీళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, వీళ్ళ పెదవులతో నేను నన్ను ఆరాధిస్తున్నారా అన్నాడు దేవుడు. అట్లా మనకు అనకూడదు. దేవుడి చేత మంచి సాక్ష్యం పొందుకోవాలి. దావీదు రాజు పొందుకున్నాడు. దావీదు గారు ఏం పొందుకున్నాడు? ఈయన దావీదు నా హృదయాన్ని సారిని మనుషులు అన్నాడు అన్నమాట. అట్లాగే దానియేలుని ఏమన్నాడు? నాకు బహుప్రియుడు అన్నాడు అన్నమాట. అట్లాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి దేవుడి దగ్గర. అట్లా పొందుకుంటూ దేవుడి ఆశీర్వాదం పొందుకుంటూ దేవుని మనసారా ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ ఆయనలో ఆత్మీయంగా ముందుకు సాగుదాం. ఈ చిన్న మాటలు దేవుని దీవించుగాక. ఆమేన్. స్తోత్రమునైన పరిశుద్ధ యేసయ్య స్తోత్రమునైన. మేము ఎలా ఉండాలో తని ఎలా ఉండకూడదో తెలియపరచు మాది అని స్తోత్రం. మిమ్మల్ని ఆయన మనసారా స్తుతించాలి, కనపరచాలనేది మీ ఆశయం, మీ ఆలోచన తండ్రి. నాయన ప్రభా, మీకు ఇష్టంగా జీవిస్తూ నేను మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మేముంటా సహాయం చేసి మీలో ఆత్మీయంగా బలపరిచి కాపాడు సహాయం చేయమే శ్రమలో పార్ట్నర్షిప్కు సహాయం చేస్తున్నా ఎలా సూత్రాలు పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.